కాంగ్రెస్ గుండాగిరి భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి. పార్టీ ఆఫీసులో ఫర్నిచర్, అద్దాలు, టీవీ ధ్వంసం. పోలీసుల సమక్షంలోనూ యూత్ కాంగ్రెస్ అరాచకం. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. పట్టణంలో భారీ ర్యాలీ, కాంగ్రెస్ ఫ్లెక్సీల దహనం. రాస్తారోకోకు దిగిన శ్రేణుల్ని చెదరగొట్టిన పోలీసులు. భువనగిరిలో ఉద్రిక్తత. నేడు బీఆర్ఎస్ ధర్నాలు, దాడులకు భయపడం. ప్రశ్నించడం ఆపం. కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే దాడుల. హరీష్ రావు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే విద్వేషం నిండి ఉన్నది. కవిత. ఏడాదంతా డైవర్షన్, ఇప్పుడు దాడుల. జగదీష్ రెడ్డి. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడి చేస్తారా? పైర్ల శేఖర్ రెడ్డి. నిందితులకు రాచమర్యాదల. భువనగిరి దాడి ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు. దాడి చేసిన వారిని ముందు సీట్లో కూర్చుండబెట్టి మర్యాద. హెచ్చరికల వీడియోను స్వయంగా చిత్రీకరించిన పోలీసులు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ గుండాగిరి రాజకీయం చేస్తుంది. అంటే ఎక్కడ ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూకొని మాట్లాడితే ఈ దాడులు సబబేనా? ఏ అధికార పార్టీకైనా, ఈ ఒక్క కాంగ్రెస్ పార్టీ అని కాదు, రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న, ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కానీ గత ప్రభుత్వం విమర్శలు చేస్తే ఆ ప్రభుత్వంపై దాడులు చేయడం, మరియు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రశ్నించే అక్కడికి పోయి వాళ్ళ ఆఫీసుల మీద దౌర్జన్యం చేసి ఫ్లెక్సీలను దింపడం మరియు ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఇది ఎంతవరకు ఇది సబబేనా? రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేతనైతే అధికార పార్టీ ఏదైనా మంచిదే, కానీ ప్రజల సంక్షేమం, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద దృష్టి సాధించి వారు ప్రశ్నించకుండా ధీటుగా ప్రజలకు మంచి చేయాలి. కానీ ప్రశ్నిస్తే దాడులు చేయడం, ఇది ఎంతవరకు న్యాయం? ఈ దాడులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి దాడులు ఇంకా కంటిన్యూ కావద్దని కోరుకోవడం జరుగుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీ గతంలో 2 టైమ్స్ 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద కూడా దాడులు చేయలే. కానీ ఇది ఎంతవరకు సబబు? అంటే ప్రభుత్వంపై ప్రశ్నిస్తే మీరు దాడులు చేయడం, ఇది ఎంతవరకు సబబు అని కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు, కవిత గారు, జగదీష్ రెడ్డి గారు ఫైర్ అవ్వడం జరిగింది. అక్కడ లోకల్ ఉన్న పైర్ల శేఖర్ రెడ్డి గారు మరియు జగదీష్ రెడ్డి గారు, మీరు ఇలానే కంటిన్యూ చేస్తే దాడులకు ప్రతి దాడులు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించడం జరుగుతుంది. మీరు దాడులు చేసినంత మాత్రాన మేము ప్రశ్నించడం ఆపుతాం అనుకుంటే మీ మూర్ఖత్వం తప్ప, ఏ రోజు ఈ 4 ఏళ్ల పాలనలో మీరు 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసేదానిక ప్రజల పక్షాన ప్రభుత్వంపై కొట్లాడుతాం. కానీ మీరు దాడులు చేస్తే దాడులకు భయపడి ప్రజల పక్షాన కొట్లాడకుండా ఉండమని డిమాండ్ చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. మరియు నిందితులకు పోలీసులే రాచ మర్యాదలు చేయడం, ఇది ఎంతవరకు న్యాయం? అంటే అధికార పార్టీకే కొంగు వస్తున్న పోలీసులు, ఇది న్యాయమేనా మీకు?